హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో లాస్ట్ క్లాస్ మనం ఎలక్ట్రిక్ ట్రాక్షన్ గురించి చూసాం కదా. సో ఈ క్లాస్లో ఏంటంటే ఎలక్ట్రిక్ హీటింగ్ గురించి చూద్దాం. సో ఎలక్ట్రిక్ హీటింగ్, సో జనరల్గా మనకి ఈ ఎలక్ట్రిక్ హీటింగ్ అనేది దేనికి యూజ్ అవుతుంది మనకు? కుకింగ్ పర్పస్, రూమ్ హీటింగ్ పర్పస్, వెల్డింగ్ పర్పస్, టు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ఓర్స్, నెక్స్ట్ ఇంకా సమ్ అదర్ డొమెస్టిక్ పర్పస్, వాటర్ హీటింగ్ కావచ్చు, ఎలక్ట్రిక్ ఓవెన్స్ కావచ్చు, అదేవిధంగా రైస్ కుకింగ్ పర్పస్ కోసం కావచ్చు, సో అదేవిధంగా పవర్ జనరేషన్ కోసం కావచ్చు. సో ఇలాంటి వాటన్నిటిలో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్ అనేది యూస్ చేసుకుంటాం. సో జనరల్గా ఎలక్ట్రిక్ హీటింగ్ దేనికి యూస్ చేస్తామంటే డొమెస్టిక్, ఇండస్ట్రియల్. డొమెస్టిక్లో కానీ ఇండస్ట్రియల్లో కానీ. డొమెస్టిక్ అంటే ఏమేమి వస్తాయి మనకు? కుకింగ్, వాటర్ హీటింగ్, రూమ్ హీటింగ్, ఇలాగన్నమాట. అదే ఇండస్ట్రియల్కి వచ్చేసరికి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ఓర్స్. సో టు ఎక్స్ట్రాక్ట్ ద మెటల్ ఫ్రమ్ ఓర్స్. సో దీనికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్ అనేది యూస్ చేసుకుంటాం. అదేవిధంగా పవర్ జనరేషన్, పవర్ జనరేషన్ పవర్ జనరేషన్ అంటే ఎలా చేస్తామంటే ఒక ఎలక్ట్రోడ్ బాయిలర్ని మనం ఏం చేస్తారంటే హీటింగ్ అప్లై చేసినప్పుడు ఆ యొక్క ఓవర్ హీటింగ్ వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అవుతుందో దాన్ని మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ పవర్ని మనం జనరేట్ చేసుకుంటాం. సో ఎలక్ట్రోడ్ బాయిలర్, సో ఎలక్ట్రోడ్ బాయిలర్లో ఈ యొక్క పవర్ జనరేషన్ ద్వారా మనం ఇట్లా యూస్ చేసుకుంటాం. సో జనరల్గా ఎలక్ట్రిక్ హీటింగ్ అనేదాన్ని ఇండస్ట్రియల్ పర్పస్, డొమెస్టిక్ పర్పస్ ఇలా యూస్ చేసుకుంటాం అన్నమాట ఎలక్ట్రిక్ హీటింగ్ అనేది. సో ఈ ఎలక్ట్రిక్ హీటింగ్లో మనం యూస్ చేసే సప్లై ఏంటి అంటే జనరల్గా ఎలక్ట్రిక్ సప్లై యూస్ చేసుకోవచ్చు, నాన్ ఎలక్ట్రికల్ సప్లై యూస్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ సప్లై వచ్చేసరికి జనరల్గా మనం ఏం చేస్తాం, ఎలక్ట్రికల్ సప్లై అంటే అది హైడల్ కావచ్చు, టైడల్ కావచ్చు, న్యూక్లియర్ పవర్ కావచ్చు. సో ఇట్లా చాలా వస్తాయి అన్నమాట. కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ అంటాం కదా. సో అలాంటి సప్లై అంతా వస్తుంది ఎలక్ట్రిక్ హీటింగ్ అంటే. అదే నాన్ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి నాన్ ఎలక్ట్రికల్ సప్లై అంటే ఏమేమి వస్తాయి మనకు నాన్ ఎలక్ట్రికల్ సప్లైలో? సో నాన్ ఎలక్ట్రికల్ సప్లై అంటే నాన్ ఎలక్ట్రికల్ సప్లైలో మనకు వచ్చేది ఏంటి అంటే స్టీము, ఆయిల్, గ్యాస్. సో ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే మనకు నాన్ ఎలక్ట్రికల్ సప్లై కిందకు వస్తాయి. అదే ఎలక్ట్రికల్ సప్లై అంటే జనరల్గా మనం యూస్ చేసే సప్లై ఇట్లా అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ హీటింగ్లో మనం యూస్ చేసేది ఏంటంటే ఎలక్ట్రికల్ సప్లైని ప్రిఫర్ చేస్తాం. ఇది కాకుండా స్టీమ్, ఆయిల్, గ్యాస్ కాకుండా. ఎందుకు వీటిని ప్రిఫర్ చేయము అంటే వీటిని యూస్ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే ఫ్లో గ్యాసెస్ ఎక్కువ అవుతాయి, కరోజన్ పార్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క స్టీము, ఆయిల్, గ్యాస్ అనేటివి ఈజీగా ఏమవుతారంటే అవి ఈజీగా అయిపోతూ ఉంటాయి. సో వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ యొక్క రిక్వైర్మెంట్, ఇప్పుడు ఇవి అయిపోయింది, ఆయిల్ అయిపోయింది, దాన్ని ఏం చేయాలి, దాన్ని తీసుకురావాలంటే అదొక ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అదేవిధంగా గ్యాస్. సో ఇలాంటిది ఉంటుంది అన్నమాట. దానికి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇనిషియల్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ సప్లై అనేది యూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్లో అడ్వాంటేజెస్ ఏందో చూద్దాం ఎలక్ట్రికల్ సప్లై యూస్ చేసుకోవడం వల్ల. ఓకే, సో ఇప్పుడు చూడండి అడ్వాంటేజెస్ చూద్దాం. సో అడ్వాంటేజెస్ ఆఫ్
ఎలక్ట్రికల్ సప్లై ఆర్ ఎలక్ట్రికల్ హీటింగ్. ఓకే, సో ఈ ఎలక్ట్రిక్ హీటింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ వన్ ఎకనామికల్. సో ఎలక్ట్రికల్ హీటింగ్ మనకేంటంటే ఎకనామికల్గా అంటే కాస్ట్ పరంగా మనకేంటంటే చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. ఇది నాన్ ఎలక్ట్రికల్తో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రికల్ అనేది మనకి ఏంటంటే చీప్ అండ్ బెస్ట్. సో మనకు అవైలబిలిటీ అనేది అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాస్ట్ అనేది పర్ యూనిట్ కాస్ట్ అనేది కంపేర్ విత్ ఆయిల్, గ్యాస్, స్టీమ్తో కంపేర్ చేసుకుంటేనేమో పర్ యూనిట్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనకి ఏంటంటే ఎకనామికల్గా చీప్ అండ్ బెస్ట్ అన్నమాట ఎలక్ట్రికల్ హీటింగ్ అనేది. నెక్స్ట్ ఏంటి అంటే క్లీన్లీనెస్. సో క్లీన్లీనెస్ అంటే ఈ మనకి ఎలక్ట్రికల్ సప్లై ఎలా ఉంటుందంటే దేర్ ఈజ్ నో డర్టీ పార్టికల్స్. కాబట్టి దాన్ని ఎవ్రీ టైం నువ్వు దాన్ని క్లీన్ చేయాల్సిన పని కానీ ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ రిమూవ్ చేయాల్సిన పని అవసరంగానే ఉండదు. సో అటువంటప్పుడు మనకేమవుతుంది, ఆ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ సప్లై ఈజ్ ప్యూర్లీ క్లీన్లీనెస్. దేర్ ఈజ్ నో ఫ్లో గ్లాసెస్, ఆబ్సెన్స్ ఆఫ్ or there is no flue gases. సో మనం యూస్ చేసే సప్లై ఎలక్ట్రికల్ సప్లై కాబట్టి అందులో మనకు డిఫరెంట్ గ్యాసెస్ అనేవి డెవలప్ కావు. కాబట్టి మనకి ఏమవుతుందంటే పొల్యూషన్ ఫ్రీ. సో అట్మాస్ఫిరిక్ కండిషన్లో ఎలాంటి పొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి మనకి ఇది ఒక అడ్వాంటేజ్. సో ఎలక్ట్రికల్ సప్లై యూస్ చేసుకోవడం వల్ల ఫ్లూ గ్యాసెస్ అనేవి ఎలాంటి గ్యాసెస్ అనేవి డెవలప్ కావు కాబట్టి ఇది పొల్యూషన్ ఫ్రీ. ఓకే, నెక్స్ట్ ఈజీ ఆఫ్ కంట్రోల్. సో ఈజీ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్లో మనం ఏం చేస్తారంటే బై యూజింగ్ స్విచ్చింగ్ డివైసెస్ కావచ్చు, ఆటోమేటిక్ డివైసెస్ కావచ్చు, ఇలాంటి వాటిని యూస్ చేసుకోవడం వల్ల కంట్రోలింగ్ అనేది చాలా ఈజీ అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకుని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకుంటాం. సో కాబట్టి నాకేమవుద్దంటే ఇది, సో ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో నేను ఏం చేస్తాను, ఈ సప్లైని యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈజీ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటిక్ ప్రొటెక్షన్. సో ఆటోమేటిక్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ కరెంట్స్ ఎగ్జిస్ట్ అయినాయి, ఓవర్లోడ్ ఎగ్జిస్ట్ అయింది. సో అటువంటిప్పుడు నాకేంటంటే ఆటోమేటిక్ డివైసెస్ నేను యూస్ చేసుకొని ఆటోమేటిక్ ఆ ఓవర్ వోల్టేజెస్ని, ఓవర్ కరెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాంటి పాసిబిలిటీ ఎందులో ఉంటుందంటే ఈ ఎలక్ట్రిక్ హీటింగ్లో మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో అది మనకు అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే టెంపరేచర్ లిమిట్. సో ఇందులో టెంపరేచర్ లిమిట్ అనేది ఉండదు. సో నువ్వు ఎంత టెంపరేచర్ వరకు అంటే అంత టెంపరేచర్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మనం తీసుకునే ఎలిమెంట్ అనేది విత్స్టాండ్ చేసుకోగలిగితే నువ్వు ఎంత టెంపరేచర్ కానీ అంత టెంపరేచర్ వరకు మనం కీప్ ఆన్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అలాంటి పాసిబిలిటీ ఇందులో ఉంటుంది ఎలక్ట్రిక్ హీటింగ్లో. సో అది టెంపరేచర్ లిమిట్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్టివ్ యూటిలైజేషన్. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ హీటింగ్. ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్ ఇంతకుముందు ఆల్రెడీ నేను ఫస్ట్లో చెప్పాను, టు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అనేసి. సో అప్పుడు నాకేంది ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్ యూస్ చేసుకోవడం వల్ల దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుందంటే నాకు ఇన్ బిట్వీన్ 75 to 100 ఇన్ బిట్వీన్ నాకు ఉంటుంది. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అంటే దాని యొక్క ఎఫిషియన్సీ లెవెల్ అనేది ఇన్ బిట్వీన్ నాకు వేరీ అవుతూ ఉంటుంది. అదే నువ్వు నాన్ ఎలక్ట్రికల్ సప్లై తీసుకుంటే అందులో ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే 30 to 50% ఉంటుంది. సో ఇది నాకు డ్రాబ్యాక్ కదా. సో కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్లో మనకు యూటిలైజేషన్ అనేది దానికి ఎఫిషియన్సీ అనేది 75 to 100% ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే దేర్ ఈజ్ నో ఇరిటేషన్ ఆఫ్ నాయిస్. నాయిస్ అనేది ఏమి ఉండదు. సో అంటే బర్ర సౌండ్ రావడం కానీ
సో సరౌండింగ్ ఏరియాస్ ఈ యొక్క నాయిస్ వల్ల డిస్టర్బ్ అవ్వడం కానీ ఇలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్నమాట. సో కాబట్టి దేర్ ఈజ్ నో ఇరిటేషన్ నాయిస్. అదేవిధంగా దేర్ ఈజ్ నో రేడియో నాయిస్. దేర్ ఈజ్ నో రేడియేషన్ నాయిస్. సో ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. రేడియేషన్ ఎఫెక్ట్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ ఇలాంటివి ఏమి ఉండదు. సో అదన్నమాట. ఇంకోటి ఏంటంటే దీన్ని ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్ని ఏ ప్లేసెస్లో కావాలంటే ఆ ప్లేసెస్లో మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలిమెంట్ అనుకుంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరే నేను హీట్ చేయాలనుకుందాం. ఆ పర్టికులర్ పాయింట్ వద్దే నేను హీట్ చేసుకోవచ్చు అన్నమాట. స్పాట్ వెల్డింగ్ అంటారు దాన్ని, స్పాట్ హీటింగ్ అంటారు. సో అలాంటి పాసిబిలిటీ నాకు ఎందులో ఉంటుందంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్లో ఉంటుంది. అదే నార్మల్గా ఎలక్ట్రిక్ హీటింగ్ కాకుండా అదర్ హీటింగ్ తీసుకుంటే అందులో ఆ పాసిబిలిటీ అనేది ఉండదు. సో అలాంటిది ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. అంటే నేను ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే హీట్ చేయాలనుకుంటానో ఆ యొక్క పాసిబిలిటీ అనేది ఇందులో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేఫ్టీ. ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్ అనేది చాలా సేఫ్టీ అన్నమాట మనకు. సో అదర్తో కంపేర్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే ఇది చాలా సేఫ్. అంటే ఎప్పుడు కంటే అప్పుడు ఆన్ చేసుకుంటాం, ఎప్పుడు కంటే ఆఫ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇది ఎలా ఉంటుందంటే సేఫ్ జోన్గా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనకి ఏమవుతాయంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ హీటింగ్ ఎందుకు వస్తాయి. ఓకేనా, ఎలక్ట్రిక్ హీటింగ్ అడ్వాంటేజెస్ ఇవన్నీ. ఓకే, ఇది నెక్స్ట్ ఇది ఓకే కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ హీటింగ్ అనేది జనరల్గా మనకు ఈ హీట్ అనేది డెవలప్ అవుతుంది కదా. ఈ హీట్ అనేది మనకు 3 టైప్స్గా మనకు హీట్ అనేది డెవలప్ అవుతుంది. అది ఎలా అంటే కండక్షన్ ప్రాసెస్, కన్వెక్షన్ ప్రాసెస్, రేడియేషన్ ప్రాసెస్. ఇలా 3గా మనకి ఏంటంటే ఈ హీట్ అనేది డెవలప్ అవుతుంది. సో హీట్ డిసిపేషన్ అనేది 3 వేస్లో మనకి ఏమవుతుంది అంటే ఇది 3 వేస్లో మనకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే కండక్షన్, సెకండ్ వన్ ఏంటి అంటే కన్వెక్షన్, థర్డ్ వన్ ఏంటి అంటే రేడియేషన్. ఇదన్నమాట. సో ఈ 3 వేస్లో నాకేమవుద్దంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క కండక్షన్ ప్రాసెస్, కన్వెక్షన్, రేడియేషన్ ఏంటో చూద్దాం ఇండివిజువల్గా. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనం ఏం చూద్దాం, కండక్షన్ ఏంటో చూద్దాం. కండక్షన్ సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలిమెంట్ అనుకుంటే ఎప్పుడైతే ఈ యొక్క ఎలిమెంట్ అనుకుందాం, దీన్ని నేను ఏం చేస్తానంటే హీట్ అనేది అప్లై చేస్తాను. ఎప్పుడైతే హీట్ అప్లై చేస్తానో ఇదేమవుతుందంటే ఆ యొక్క హీట్ అనేది కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ అక్రాస్ ద సర్ఫేస్, ఓవర్ ద సర్ఫేస్ మీద ఏమవుతుందంటే ఆ యొక్క ఛార్జ్ పార్టికల్స్ అనేవి కీప్ ఆన్ మూవ్ అయ్యి ఈ యొక్క ఎంటైర్ ఎలిమెంట్ అనేది మనం తీసుకునే ఎలిమెంట్ మొత్తం అనేది హీట్ అనేది జరుగుతుంది, హీటింగ్ అనేది అవుతుంది. సో ఇందులో దేర్ ఈజ్ నో మీడియం. ఇక్కడ ఏంటంటే సింగిల్ ఎలిమెంట్ మాత్రం తీసుకుంటాం, దేనైతే మనం హీట్ చేయాలనుకుంటున్నాం దాన్ని మాత్రం డైరెక్ట్ హీట్ అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ని మనం ఏమంటామంటే కండక్షన్ ప్రాసెస్ అంటారు. కండక్షన్ అంటే ఏంటి అంటే నువ్వు ఏ ఎలిమెంట్ అయితే హీట్ చేయాలనుకుంటున్నావో ఆ ఎలిమెంట్కి డైరెక్ట్గా నువ్వేం చేస్తావు, ఎలక్ట్రికల్ సప్లై ఇస్తావు. సో అప్పుడు నాకేమవుతుంది, డ్యూ టు ద రెసిస్టెన్స్ అంటే ఏంది, ఇట్ ఈజ్ ఏ హీట్ డిసిపేటింగ్ ఎలిమెంట్. సో కాబట్టి ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఏమవుతుందంటే హీట్ అవుతుంది. ఎప్పుడైతే అది హీట్ అవుతుందో అదేమవుతుందంటే ఆటోమేటిక్గా అక్రాస్ ద సర్ఫేస్ మీద ఏమవుతుందంటే నాకు ఛార్జ్ పార్టికల్స్ అనేటివి మూవ్ అయ్యి
ఆ ఎంటైర్ ఎలిమెంట్ అనేది ఏమవుతుందంటే హీటింగ్ అవుతుంది. సో అలా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క కండక్షన్ ప్రాసెస్లో ఈ యొక్క కండక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఆల్ ఆఫ్ క్లియర్. సో ఇప్పుడు చూడండి, కండక్షన్లో డైరెక్ట్లీ గివెన్ టు ద సప్లై టు ది దేనికి ఇస్తాం, మనం తీసుకునే ఎలిమెంట్కి ఇస్తాం. ఓకే, హియర్ సో ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, హియర్ డైరెక్ట్లీ సప్లై గివెన్ టు ద ఎలిమెంట్. ఓకే, సో ఆ యొక్క ఎలిమెంట్ ఏదైతే మనం తీసుకుంటామో ఆ ఎలిమెంట్ మనం ఏం చేస్తాం, సప్లైని తీస్తాం. అప్పుడు నాకు అది ఏమవుతుంది, హీట్ అవుతుంది. ఆ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, కండక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇది. సో ఈ యొక్క కండక్షన్లో ఈ యొక్క కండక్షన్ ప్రాసెస్లో మనం యూస్ చేసే సప్లై ఎంత యూస్ చేస్తాము అంటే 20 volts యూస్ చేస్తాం. కరెంట్ వచ్చేసి 300 amperes యూస్ చేస్తాం. ఇక్కడ డెవలప్ అయ్యే టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 1000 degrees centigrade టు 1500 degrees centigrade ఉంటుంది. ఈ కండక్షన్ ప్రాసెస్లో మనం యూస్ చేసే సప్లై వోల్టేజెస్ 20 volts, ఇక్కడ వచ్చేసి 300 amperes. కరెంట్ అని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ యూస్ చేస్తాం. ఇక్కడ జనరేట్ అయ్యే హీట్ అనేది ఎంత ఉంటుందంటే 1000 degrees centigrade టు 1500 degrees centigrade అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది కండక్షన్ ప్రాసెస్. ఇందులో ఇన్ బిట్వీన్ మీడియం అనేది ఏమి ఎగ్జిస్ట్ కాదు. ఓకే, ఇది దీన్ని మనం జనరల్గా ఎక్కడ యూస్ చేస్తాము అంటే సాల్ట్ బాత్ ఫర్నెసెస్. సాల్ట్ బాత్ ఫర్నెసెస్లో యూస్ చేసుకుంటాం. ఇంతకుముందు స్టార్టింగ్ ఒకటి చెప్పాను నేను, ఎలక్ట్రోడ్ బాయిలర్ అని. సో ఎలక్ట్రోడ్ బాయిలర్, సో ఎలక్ట్రోడ్ బాయిలర్ దేనికి, ఇది పవర్ జనరేషన్ కోసం. ఈ ఎలక్ట్రోడ్ బాయిలర్ నేను ఏం చేస్తానంటే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ చేసి దాన్ని ఎక్కువ హీట్ చేసి ఆ ఎలిమెంట్ ఎత్తుకొని నేను వాటర్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి వాటర్ మొత్తం ఏమవుతుందంటే స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ యొక్క స్టీమ్ నేను ఏం చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ పవర్గా జనరేట్ చేసుకోవచ్చు. అదన్నమాట. ఇంకోటి ఏంటి అంటే రెసిస్టెన్స్ హీటింగ్. రెసిస్టెన్స్ హీటింగ్. సో ఈ యొక్క 3 అప్లికేషన్స్లో ఇది ఏమవుతుందంటే ఇది అప్లికేషన్ అన్నమాట, అప్లై చేస్తాం. కండక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సాల్ట్ బాత్ ఫర్నెసెస్ టు ఎక్స్ట్రాక్ట్ ద మెటల్స్, సాల్ట్ బాత్ ఫర్నెసెస్, అదేవిధంగా ఎలక్ట్రోడ్ బాయిలర్స్ ఫర్ పవర్ జనరేషన్, అదే రెసిస్టెన్స్ హీటింగ్. ఓకే, ఇలాంటి వాటిలో మనం చేసే ప్రాసెస్ ఏంటి అంటే కండక్షన్ ప్రాసెస్. ఓకే, ఇది. నెక్స్ట్ ఏంటి అంటే కన్వెక్షన్. సో ఈ యొక్క కన్వెక్షన్లో ఇక్కడ ఏంటంటే సింగిల్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఇక్కడ ఏంటి అంటే మనం హీట్ చేసే ఎలిమెంట్ ఒకటి, ఆ యొక్క హీట్ చేసే ఎలిమెంట్ వల్ల ఏమవుతుందంటే అడ్జసెంట్గా ఉండే ఎలిమెంట్ అనేది హీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే ఈ ఎలిమెంట్ హీట్ చేశాను, ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చేసి ఈ ఎలిమెంట్ హీట్ చేశాను. అనదర్ ఎలిమెంట్ అనేది ఏముంది, అడ్జసెంట్కి ఇలా ఎగ్జిస్ట్ అయింది. ఈ అడ్జసెంట్గా ఉండడం వల్ల ఇన్ బిట్వీన్ నాకు ఏమవుతుందంటే కన్వెక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఆటోమేటిక్ ఈ ఎలిమెంట్ ఏమవుతుంది, హీటింగ్ అవుతుంది. సో ఈ సరౌండింగ్ డెవలప్ అయ్యే హీట్ వల్ల నాకు అడ్జసెంట్కి తీసుకుని ఈ యొక్క ఎలిమెంట్ అనేది హీటింగ్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ నాకు ఏమవుతుందంటే మీడియం అనేది అది లిక్విడ్ కావచ్చు, ఎయిర్ కావచ్చు. సో ఇలాగేమవుతుందంటే నాకు అడ్జసెంట్కి తీసుకునే ఎలిమెంట్ అనేది హీటింగ్ అవుతుంది. సో ఇందులో మనం తీసుకునే ఎలిమెంట్స్ ఏంటి అంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం, 2 సబ్స్టెన్సెస్ తీసుకుంటాం. అది ఈ యొక్క కన్వెక్షన్ ప్రాసెస్. సో కన్వెక్షన్లో సప్లై అనేది దేనికి ఇస్తాం, సప్లై ఒకటి దానికి ఇస్తే హీట్ అయ్యేది ఇంకోటి, అదన్నమాట. అది ఈ యొక్క కన్వెక్షన్ ప్రాసెస్. అలా క్లియర్. సో కన్వెక్షన్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ సప్లై అనేది దీనికి ఇస్తే ఇదేమవుతుంది, ఎంటైర్ ఎలిమెంట్ అనేది హీటింగ్ అనేది అవుతుంది. ఎప్పుడైతే హీటింగ్ అవుతుందో ఇదేమవుతుంది, సరౌండింగ్ హీట్ డిసిపేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ హీట్ డిసిపేషన్ వల్ల అడ్జసెంట్ మనం తీసుకునే ఎలిమెంట్ అనేది ఏమవుతుంది అంటే హీట్ అవుతుంది. సో అది ఎలక్ట్రిక్ ఓవెన్స్ కానీ, ఎలక్ట్రిక్ హీటర్ కానీ, వాటర్ హీటర్ కానీ, సో ఇలాంటివన్నీ మనకు దేనికి ఎందుకు వస్తాయంటే కన్వెక్షన్ ప్రాసెస్ కిందకు వస్తాయి. ఓకే, సో దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాటర్ హీటర్. అదేవిధంగా కుకింగ్. మన కుకింగ్లో యూస్ చేసే అన్నీ ఏమొస్తాయి, దీనికి ఎందుకే వస్తాయి, కన్వెక్షన్ ప్రాసెస్ కిందకే వస్తాయి.
ఇందులో మీడియం ఏంది అంటే ఇన్ బిట్వీన్ టూ సబ్స్టెన్సెస్. ఈ యొక్క కన్వెక్షన్లో ఇన్ బిట్వీన్ టూ సబ్స్టెన్సెస్ మనకుండే మీడియం ఏంటంటే ఎయిర్ కానీ లిక్విడ్ కానీ వాటర్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో అది ఈ యొక్క కన్వెక్షన్ ప్రాసెస్. ఈ యొక్క కన్వెక్షన్ ప్రాసెస్లో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 400 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అది యొక్క కన్వెక్షన్ ప్రాసెస్లో టెంపరేచర్ ఈజ్ అరౌండ్ 400 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇదేంటి అంటే ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అంటుంది దీన్ని. ఇదేమో డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అయితే ఇదేమో ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అన్నమాట. ఇదేంటి అంటే ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్. ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్. సో ఇదేంది, ఇవి రెండు అంటే అప్లికేషన్స్. సో వాటర్ హీటరింగ్ కానీ కుకింగ్ కానీ ఇలాంటివన్నీ మనకి దేని కిందకు వస్తాయంటే కన్వెక్షన్ ప్రాసెస్ కిందకు వస్తాయి. ఇదన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇందులో ఈ యొక్క హీట్ డిసిపేషన్ని మెజర్ చేయడానికి ఒక ఫార్ములా అనేది ఉంది. హీట్ డిసిపేషన్ ఈక్వల్ టు A ఇంటూ T1 మైనస్ T2 హోల్ పవర్ P వాట్ ఫర్ మీటర్ స్క్వేర్ యూనిట్స్ వచ్చాయి. ఇక్కడ AB అనేటివి కాన్స్టెంట్స్ అన్నమాట. కాన్స్టెంట్స్ వీటి వాల్యూస్ అనేటివి మనం తీసుకునే మీడియంని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో వీటి వాల్యూస్ అనేటివి ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్ అయితేనేమో ఇటు AB కాన్స్టెంట్స్ ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. ABR కాన్స్టెంట్స్ లిక్విడ్ కేసెస్ అంటే మనం తీసుకునే మీడియం అనేది లిక్విడ్ అయితే హీట్ డిసిపేషన్ అనేది ఇలా ఉంటుంది. అదే హీట్ డిసిపేషన్ అనేది మనం తీసుకునే మీడియం అనేది ఎయిర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నాకేమవుతుందంటే ఇది 3.875 ఓవర్ T1 మైనస్ T2 ఓవర్ 1.25 వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇది దేనికి అంటే ఎయిర్ ఈజ్ మీడియం. ఇది వచ్చేసి లిక్విడ్ కేసెస్. సో AB వాల్యూస్ ఏమవుతాయంటే ఇందులో 3.875 T1 మైనస్ T2 హోల్ పవర్ 1.25 వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇది ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ కండక్షన్ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే 2 సబ్స్టెన్సెస్ తీసుకుందాం, వాటికి టెంపరేచర్ T1 T2 అనుకుందాం. ఆ ఇన్ బిట్వీన్ వాటికి థిక్నెస్ T అనుకొని వాటికి ఏరియా A అనుకుంటే సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ హీట్ డిసిపేషన్ అనేది ఇందులో హీట్ డిసిపేషన్ ఏమవుతుందంటే ఇందులో హీట్ డిసిపేషన్ వచ్చేసి KA ఓవర్ T1 మైనస్ T2. సో ఇదన్నమాట KA T1 మైనస్ T2 ఇంటూ T టోటల్ సబ్స్టెన్స్. ఇది హీట్ డిసిపేషన్. ఇందులో హీట్ డిసిపేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే KA ఓవర్ T1 మైనస్ T2 ఇంటూ T బై T. ఈ యొక్క T అంటేనేమో థిక్నెస్, A అంటేనేమో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, T1 అంటేనేమో టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ 1, మనం తీసుకునే సబ్స్టెన్స్ ఆ పార్టికల్ ఏదైతే సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క టెంపరేచర్ అనేది T1. అదేవిధంగా T2 అంటే అది అదే టెంపరేచర్ ఆఫ్ సెకండ్ 1. సో ఇక్కడ K అంటే ఏంది అంటే కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ కండక్టివిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ కండక్టివిటీ. సో దీని యూనిట్స్ ఏంటి అంటే యూనిట్స్ మెగా జౌల్స్ ఫర్ వాట్ ఫర్ మీటర్ స్క్వేర్ ఫర్ మీటర్ ఫర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ అవర్. సో దీనికి యూనిట్స్ అనేది ఇదన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తానంటే ఈ యొక్క హీట్ డిసిపేషన్ అనేది కండక్షన్ ప్రాసెస్లో ఎలా కనుక్కుంటాం. ఓకే, ఇక్కడ మనం తీసుకునే మెటీరియల్ థిక్నెస్ T అనుకుంటే వాటికి ఏరియా A అనుకుంటాం. ఇక్కడ T అంటే ఏంటంటే టోటల్ టెంపరేచర్ ఎంత ఉందని, ఓవరాల్ టెంపరేచర్ అంతా. ఇండివిజువల్ మనం తీసుకునే మెటీరియల్ మనం తీసుకునే యొక్క ఇండివిజువల్ తీసుకుంటాం కదా వాటికి టెంపరేచర్ T1 T2. సో ఇలా మనం ఏం చేస్తారంటే హీట్ డిసిపేషన్ కనుక్కుంటాం. అదే కన్వెక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి
మనం తీసుకునే మీడియం అనేది లిక్విడ్ మీడియం అయితేనేమో A ఇంటూ T1 మైనస్ T2 హోల్ పవర్ B ఇంటూ వాట్ ఫర్ మీటర్ స్క్వేర్ దీనికి యూనిట్స్ అనేది దీనికి హీట్ డిసిపేషన్ ఫార్ములా ఇది. అదేవిధంగా హీట్ డిసిపేషన్ అంటే దీని కేస్ ఆఫ్ ఎయిర్ అయితేనేమో మీడియం, సో దానికి ఏమవుతుందంటే ఫార్ములా 3.875 T1 మైనస్ T2 హోల్ పవర్ 1.25. సో ఇలా మనకి ఏమవుతుందంటే కన్వెక్షన్ ప్రాసెస్ ఇలా మెజర్ చేస్తాం. కన్వెక్షన్ ప్రాసెస్ ఎక్కడెక్కడ యూస్ చేసుకుంటామంటే ఎలక్ట్రిక్ హీటింగ్, వాటర్ హీటర్, కుకింగ్ పర్పస్, ఎలక్ట్రిక్ ఓవెన్స్లో కానీ వాటర్ హీటర్ కానీ, సో ఇలాంటి వాటిలో మనం ఏం చేస్తాం కన్వెక్షన్ ప్రాసెస్ అనేది యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే రేడియేషన్. సో రేడియేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఏంటంటే మీడియం అనేది ఏమి ఉండదు అన్నమాట. దేర్ ఇస్ నో మీడియం. సో ఎప్పుడైతే నేను ఒక ఎలిమెంట్ ఒక సబ్స్టెన్స్ని హీట్ చేస్తానో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది సరౌండింగ్ మొత్తం ఏం చేస్తుంది, హీట్ అనేది డిసిపేట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది నీడి అవసరం అవుతుంది. 3500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇలా ఎక్కువ టెంపరేచర్ అనేది దీనికి అవసరం అవుతుంది అన్నమాట రేడియేషన్లో. ఓకే, సో ఇందులో టెంపరేచర్ నేను మెజర్ చేసుకోవడానికి మనకేంటంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది హీట్ డిసిపేషన్కి. సో హీట్ డిసిపేషన్ ఈక్వల్ టు 5.72 KE T1 over 1000 whole power 4 minus T2 power by 1000 whole power 4. దీనికి యూనిట్స్ ఏంటి అంటే వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. సో ఇలా అన్నమాట. ఇక్కడ KE అంటే ఏంటంటే ఎమిసివిటీ. ఇక్కడ E అంటే ఏంటంటే ఎమిసివిటీ. ఓకే, K అంటే ఏంటంటే రేడియంట్ ఎఫిషియన్సీ. ఇక్కడ E అంటే ఎమిసివిటీ, K అంటే రేడియంట్ ఎఫిషియన్సీ. ఓకే, సో హీట్ డిసిపేషన్ దీని ఫార్ములా 5.72 KE T1 by 1000 హోల్ పవర్ 4 మైనస్ T2 by 1000 హోల్ పవర్ 4. సో ఇలా మనం రేడియేషన్లో మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అనేది యూస్ చేసుకుంటాం. ఓకే, ఈ యొక్క ఎమిసివిటీ వాల్యూ అనేది బ్లాక్ బాడీ మనం తీసుకునే సర్ఫేసెస్ అనేది బ్లాక్ బాడీ అనుకోండి, దీని వాల్యూ ఎంత అంటే 1. అలా కాకుండా ఇంకెనీ అదర్ సబ్స్టెన్సెస్ తీసుకున్నాం అనుకోండి, అంటే రెసిస్టెన్స్ టైప్ అలా తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకునే సర్ఫేస్ మెటీరియల్ అనేది ఎలిమెంట్ అనేది బ్లాక్ బాడీ అయితేనేమో 1, రెసిస్టెన్స్ టైప్ తీసుకుంటేనేమో దీని వాల్యూ ఎంత అంటే 0.9 ఫర్ రెసిస్టివ్ టైప్. అదే యొక్క రేడియంట్ ఎఫిషియన్సీ అనేది చేంజ్ అవుతుంది. సింగిల్ సర్ఫేస్ ఆర్ సింగిల్ ఎలిమెంట్ అయితేనేమో ఈ యొక్క K వాల్యూ 1 ఫర్ సింగిల్ సబ్స్టెన్స్, అదే K వాల్యూ 0.5 to 0.8 మల్టీ సబ్స్టెన్సెస్ అయితేనేమో. మల్టీ సబ్స్టెన్సెస్ అయితే దాని వాల్యూ అనేది ఎంత అవుతుందంటే 0.5 to 0.8 అనేది వేరీ అవుతూ ఉంటుంది. సింగిల్ సబ్స్టెన్స్ అయితేనేమో దాని వాల్యూ K వాల్యూ 1. సో ఈ యొక్క T1 T2 అనేది ఏంటంటే మనం తీసుకునే సబ్స్టెన్సెస్ వాల్యూ. మనం తీసుకుంటాం కదా ఏదన్నా ఒక సర్ఫేసెస్ అనేది దాని యొక్క వాల్యూ టెంపరేచర్స్ అనేది. T అంటే టెంపరేచర్ అన్నమాట. ఇక్కడ T1 T2 అనేది ఏంది ఇక్కడ టెంపరేచర్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇలా మనం ఏం చేస్తారంటే హీట్ అనేదాన్ని కండక్షన్ ప్రాసెస్, కన్వెక్షన్ ప్రాసెస్, రేడియేషన్ ప్రాసెస్లో మనం హీట్ అనేదాన్ని మెజర్ చేసుకుంటాం. ఇంకోటి ఒక మెయిన్గా ఒక హీటింగ్ ఎలిమెంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏందో చూద్దాం. అంటే ఏ క్వాలిటీస్ ఉంటే దాన్ని బెటర్ హీటింగ్ ఎలిమెంట్ అంటారని చూద్దాం.
సో ఇప్పుడు చూడండి, జనరల్గా ఒక హీటింగ్ ఎలిమెంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, మనం తీసుకునే హీటింగ్ ఎలిమెంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. హై మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉందంటే ఏమవుతుంది, నీకు మనం ఇచ్చే టెంపరేచర్ ఎంత ఇస్తే అంత విస్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ అనేది దానికి ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి హై మెల్టింగ్ పాయింట్. సెకండ్ వన్ ఏంటి అంటే లో టెంపరేచర్ కోఎఫిషియంట్. లో టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే, సడన్గా టెంపరేచర్ అనేది చేంజ్ అయింది, టెంపరేచర్ అనేది వేరీ అయింది. ఆ యొక్క టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల మనం తీసుకునే ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది తక్కువగా చేంజ్ అవ్వాలి. అంటే లో టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే, లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు ఈవెన్ దో టెంపరేచర్ వేరియేషన్ అయినా కానీ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే లో టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. నెక్స్ట్ ఏంటి అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది హైగా ఉండాలి. స్పెసిఫిక్